సిరిసిల్ల రాజన్న జిల్లా యొక్క ప్రజలందరికీ ఒక శుభవార్త. మరి మన కేంద్ర ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే ఇంతట నుండి ఇక్కడ హైవే సిరిసిల్ల ద్వారా దాదాపు పెర్కిట్ వరకు అంటే జగిత్యాల నుండి అట్లా వెళ్ళేటువంటి ఏదైతే నేషనల్ హైవే 365/B ఇది పనులు ప్రారంభం అవుతా ఉన్నాయి. మరి ఈ విషయంలో ఒకసారి దాదాపు 2-3 నెలల క్రితం మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ గారు వాళ్ళ దగ్గరికి మేము అలాగే ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు గోపి శ్రీరామరాజు తదితరులు అందరం కలిసి కొద్దిమంది ఆ రోడ్డు పక్కకు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఆందోళన చెందితే మరి వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే బీజేపీ బండి సంజయ్ గారి హోంశాఖ మంత్రి కృషితో అలాగే నితిన్ గడ్కరీ గారు కేంద్ర శాఖ మంత్రి గారు ఉన్నటువంటి నితిన్ గడ్కరీ ద్వారా ఈ పనులు మరి మంజూరై ప్రారంభానికి ముందరికి వెళ్తా ఉంది. మరి అలాగే కరీంనగర్ కుట్లం వరకు ఒక రోడ్డు, నిజామాబాద్ బిచ్పల్లి నుండి మరి ఈ లింక్ లైన్ ఎక్కడైతే కలెక్టరేట్ ఉందో ఇవన్నీ కూడా ఈ 3 రోడ్లు 4 లైన్ల రోడ్లు రహదారులు. వీటన్నిటి కూడా దాదాపు 1100 అంటే ఈ ముద్దడి ఇక్కడికే 1150 కోట్ల రూపాయలు మంజూరైనాయి. అలాగే దీంతో పాటు సైనిక్ స్కూల్ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సైనిక్ స్కూల్ కూడా మరి మన బండి సంజయ్ గారి చొరవ వల్ల కృషి వల్ల మంత్రి ద్వారా మనకు మంజూరు కాబోతుంది. ముఖ్యంగా ఈ రోడ్లతో పాటు ఈ ఏదైతే మరి సైనిక్ స్కూల్ ఉందో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మిగతా ఈ రహదారులకు సంబంధించినటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో వీళ్ళు కృషి చేసి మరి దోహదపడితే తప్పకుండా కొన్ని రోజుల్లో సంవత్సరం లోపే ఈ 4 లైన్ల రోడ్లు 3 చోట్ల దాంతోపాటు సైనిక్ స్కూల్ రావడానికి మరి ఈ లెక్కల సిరిసిల్ల రాజన్న జిల్లా వ్యాపారంతో పాటు ఇతర అందరికి కూడా, ఎందుకంటే 4 లైన్ల రహదారి అయినప్పుడు ప్రతి వాహనం చాలా ఈజీగా మంచి పద్ధతులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికి కూడా మంచి కోసానికి దోహదపడే కార్యక్రమాలకు మరి అందరికీ సిరిసిల్ల ప్రజలకు మంచి ఆనందకరమైన శుభవార్త తెలియజేస్తూ మరి చివరిగా మరి బండి సంజయ్ అన్న గారు ఆయన ఎంపీ గారు అయినప్పటి నుంచి కేవలం ఇప్పుడే కాదు వచ్చిన 11 నెలలు అంటే రెండోసారి కూడా ఎంపీగా మరి కేంద్ర మంత్రి గారు కావడం మనందరికీ సంతోషదాయకమైన విషయం. మరి వారి చొరవ మనకు కనిపించదని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు చేసేటువంటి చాలా గొప్ప పనులు ఈ విధంగా నడుస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా సిరిసిల్ల మొత్తం జిల్లా మొత్తం కరీంనగర్ పార్లమెంటు కూడా తన ద్వారా అభివృద్ధి జరగడానికి అవకాశం తెలియజేస్తూ మరి మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. బండి సంజయ్ అన్న గారి నాయకత్వం.